బాగుంటుందని. ఇప్పుడు బయట టాక్ వల్ల అయితే మొత్తం పుష్ప 2 ఎవరేం చేయలేదు. ఎవరు ఏం చేయలే విషయం కాదు, చూడరు, బాగున్నా చూడరు అని బయట బాగా మేము చూడమన్న వాళ్ళే చూస్తారు అంతే అంటావా? ఉదయం వెళ్ళి మేము అల్లు అర్జున్ సినిమాలు చూడడం, మాకు ఇలా యాంటీకి మాట్లాడే యాంటీకి వచ్చాడు యాంటీ చూడొద్దు అన్నోడే సాయంత్రం వెళ్ళి వాడు ఫ్రెండ్స్ వెళ్ళి సాయంత్రం వెళ్ళి సినిమా చూసాడు. అట్లా చూసే విధంగా పుష్పని ఎలివేట్ చేశాడు. ఆ విధంగా పుష్ప తీశాడు. పుష్ప చూసినోడు ఎవడైనా సరే, పుష్ప తీసినప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ అందరూ సపోర్ట్ చేశారు కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా. కాబట్టి పుష్ప చూసిన ప్రతి ఒక్కరు పుష్ప 2 చూస్తారు. ఉదయం చూడొద్దని అంటాడు, కానీ ఏ మనిషి అయితే దాన్ని చూడొద్దు అంటాడో దాన్ని కంపల్సరీ సాయంత్రం వెళ్ళి చూస్తాడు. మనిషి సైకాలజీ నాకు తెలిసి పుష్ప వాళ్ళని చూడొద్దని పక్కన వాళ్ళని రెచ్చగొట్టి చూడొద్దని ఇతను వెళ్ళి చూస్తాడండి కంపల్సరీ. ఎంతూయాస్టిక్ ఉండలేడండి పుష్పం చూడకుండా వేసి ప్రేక్షకుడు కానీ పుష్ప చూసిన వాళ్ళు కానీ ఉండలేదు. అయితే మేము అది బ్యాన్ చేస్తాం. పుష్ప సినిమా చూడడం వల్ల యూజ్ ఏంటిదని అనిపిస్తుంది కూడా నాకైతే అదే అనిపిస్తుంది. పుష్ప చూసాం కాబట్టి యూజ్ ఏంది అనిపిస్తుంది. పుష్ప 2 చూస్తే కదా అసలు టోటల్ పుష్పలో యూజ్ ఏందో తెలిసేది. ఏమి అంటే ప్రస్తుతం ఇప్పుడు దాకా మనకు చూపించిందంటే స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించాడు, ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు, ఇక్కడ సిండికేట్ ఫామ్ చేసి డెవలప్ అయ్యాడు, అంతే ఇంతవరకు చూపించారు. కానీ ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఏం చూపిస్తాడు? సుకుమార్కి తెలియాలి కదా, ఆ స్మగ్లింగ్ చేసాడు పొలిటీషియన్ అవుతాడు, పొలిటీషియన్ అయ్యి సేవ చేస్తాడేమో, ప్రజలకు పంచుతాడేమో, ఎలా చూపిస్తాడో తెలియదు కదా. కంపల్సరీ హీరోని పాజిటివ్ పాయింట్లోనే ఎండ్ చేస్తాడు కదా ఏ డైరెక్టర్ అయినా. వాస్తవానికి పాజిటివ్ అయితే ఓకే, హీరోని పాజిటివ్ చూపిస్తే ఓకే తీసుకుంటాం. నెగిటివ్ వైపు చూపిస్తే ప్రజలకి కొత్త సంకేతాలు పోతాయి, న్యూ మెసేజ్ పోయిద్దాం. అది మనం చూడాలి కదండి. పుష్ప పాజిటివ్ గానే చూపిస్తాడని కోరుకుంటున్నాం అండి. నెగిటివ్ గా చూపించి హీరో నెగిటివ్ గా ఎండ్ చేసేటట్టు ఇప్పుడు ఏమి ఉండట్లేదు. ఇప్పుడు సేమ్ పుష్ప 1 ఎలా ఉందో 2 కూడా సేమ్ ఇలానే ఎండ్ చేసే పరిస్థితి ఏంటి అని ఎండ్ చేస్తే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాడు? పుష్ప మంచి సినిమా. ఇప్పుడు దేవరన్నలో అదే మీరు అనేది అర్థమైంది. పుష్ప 1 లానే పుష్ప 2 కూడా ఎండ్ చేస్తే సమాజానికి ఎలా వచ్చింది మెసేజ్ ఏంటి అలా ఇవ్వడానే కోరుకుంటున్నాం. అలా ఇవ్వడండి. ఒకవేళ ఇస్తే మాత్రం పుష్ప ఒక వేస్ట్ సినిమా పరిగణించు. కేవలం ఒక కమర్షియల్ సినిమానే, డబ్బుల కోసం తీసారా సమాజానికి ఏమి ఇప్పటికే డౌట్ ఉంది పుష్ప మీద. పుష్ప ఒకటే రెండో సినిమా మంచి కోసం ఫస్ట్ సినిమాకి ఏం మెసేజ్ ఇచ్చారు అని ఇప్పటికే నెగిటివ్ ఉంది. రెండో సినిమా కూడా పుష్ప 2 కూడా ఎటువంటి విధంగానే తీస్తే మాత్రం ప్రేక్షకులకి తప్పుడు మెసేజ్లు పోతాయి. ఒక తప్పుడు మంచి సినిమా కాదు, ఒక తప్పు సినిమా తీసేవు ప్రేక్షకులు ఎవరైనా సరే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అంగీకరించి తప్పదండి. కాకపోతే ఇంత నెగిటివిటీ సుకుమార్ తెచ్చుకోడండి, పాజిటివ్గానే చూపిస్తాడు. మనకి ఎంత చూసుకున్నా కానీ మొన్న అల్లు అర్జున్ ట్రోల్ బాగా గురైంది. అల్లు అర్జున్కి యాక్టింగ్ అవార్డు ఎలా ఇస్తారు, నేషనల్ అవార్డు ఎలా ఇస్తారు, జై భీమ్కి ఎందుకు ఇవ్వలేదు? రైట్. అది నేను ఇప్పుడు అడుగుతున్నా నీ ముందల్లే. సూర్య కన్నా పెద్ద యాక్టర్ అయితే అది హెచ్పి మీడియా అని యూట్యూబ్ ఛానల్. నేను చెప్తున్నా హెచ్పి మీడియా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజ్ చౌహాన్. నేను ఇప్పటికే సూర్య కన్నా పెద్ద యాక్టర్ అయితే కాదు, అల్లు అర్జున్ కాదు. 1% పనికి రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సినిమాకి 2 సినిమాలు ఒక సినిమాకి అవార్డు వస్తే రెండో సినిమాకి కంపేర్ చేయడం కామన్. ఇది జై భీమ్కి ఇవ్వకుండా పుష్పకి ఇచ్చారంటే అది సినిమాకి ఇవ్వలేదు, యాక్టింగ్కి ఇచ్చారని మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. చెప్తాను, క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ మేనరిజం కానీ అల్లు అర్జున్ ఆ రాయల్ స్లాంగ్, తిరుపతి స్లాంగ్ మాట్లాడటం కానీ, ఆ చెయ్యనుకుంటే ఆ స్లాంగ్ చూపించడం కానీ, ఆ యాక్టింగ్ కానీ, హావభావాలు కానీ నాకు మాత్రం జై భీమ్లో సూర్య అంటే సూర్య గొప్ప యాక్టర్ కాదనట్లా, కానీ కంపారిజన్ చేయాలి. ఆ సంవత్సరంలో ఏ సినిమాలు వచ్చింది కంపేర్ చేయాలి. జై భీమ్లో యాక్టింగ్ కన్నా అల్లు అర్జున్ పుష్పలో యాక్టింగ్ బాగాలేదు. నాకైతే నచ్చింది. అంటే వేరే సినిమాలో బాగుంది యాక్టింగ్. ఇప్పుడు జై భీమ్తో పోల్చుకుంటే యాక్టింగ్ పరంగా జై భీమ్తో పోల్చుకుంటే అల్లు అర్జున్ పుష్పలో యాక్టింగ్ బాగుంది. నేను ఏ విధంగా అడగదు, నాకైతే 200% సూర్య యాక్టింగ్ జబర్దస్త్ అనిపించింది. నాకైతే అవునండి. మీకు ఇప్పుడు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు ఇచ్చారు, ఆల్రెడీ ఆస్కార్ అవార్డు యాక్టింగ్ సూర్య గారు ఆస్కార్ అవార్డు అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు ఇచ్చారు అని చెప్పి అందరూ అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుండిద్ది అని చెప్పరు కదండి. నీకు సూర్య నచ్చింది, మీకు సూర్య నచ్చింది, మళ్ళీ సూర్య యాక్టింగ్ నచ్చింది, వేరే వాళ్ళకి అల్లు అర్జున్ యాక్టింగ్ నచ్చింది. అలాగా ఈ అవార్డు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకి వాళ్ళ క్రేజ్ దృష్ట్యా పెట్టుకోవచ్చు, అల్లు అర్జున్ యాక్టింగ్ చూడవచ్చు, వాళ్ళకి ఈ అల్లు అర్జున్ గారు యాక్టింగ్ నచ్చి అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మొత్తం టోటల్ సరే ఓకే, ఇది ఇక్కడ పక్కకు పెడితే ఈ అవార్డుల గురించి